గతసారి మనం ఏం మాట్లాడుకున్నామో గుర్తుందా? భూమి, నీళ్లు, గాలి, అగ్ని, ఆకాశం ఇవన్నీ ఈ ప్రపంచాన్ని తయారు చేస్తున్నాయని కృష్ణుడు చెప్పాడు. అంతేకాదు మనలో ఉన్న మనసు, బుద్ధి, అహంకారం కూడా ఆయన ప్రకృతే అని చెప్పాడు. అవునమ్మా, అప్పుడు నాన్న చెప్పాడు కదా ఈ అన్నీ కృష్ణుడి నుండే వచ్చాయని. నాకు ఒక్క విషయం అర్థం కాలేదు అమ్మా. కృష్ణుడు అన్నిటిలో ఉంటాడా? మనలో కూడా ఉంటాడా? మీరా, అదే సరిగ్గా ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పబోతున్నది. ఈ శ్లోకాలు చదివాక నీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దాం కృష్ణుడు ఏం చెప్తున్నాడో. ఈ శ్లోకాలలో ఆయన చాలా అందమైన విషయం చెప్తున్నాడు. అంది ఆయన నుండే వచ్చాయి, అన్నిటిలో ఆయనే ఉన్నాడు అని. ఏతద్యోనీని భూతాని సర్వానీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు, అన్ని వస్తువులు, కనిపించేవి కనిపించనివి అన్నీ ఈ రెండు ప్రకృతుల నుండే పుట్టాయి అని. ఈ మొత్తం జగత్తు పుట్టడానికి కారణం నేనే, మళ్ళీ అంతమవడానికి కారణం కూడా నేనే అని చెప్తున్నాడు. అంటే ఈ ప్రపంచం మొత్తం కృష్ణుడి నుండే వచ్చిందా? చెట్లు, పక్షులు, మనుషులు అన్నీ? అవును ఆరో, అన్నీ. కనిపించేవి మాత్రమే కాదు, మనసులో కలిగే ఆలోచనలు కూడా. అమ్మా, పుట్టడానికి కారణం కూడా ఆయనే, పోవటానికి కారణం కూడా ఆయనే. అది ఎందుకు? మీరా, ఒక్కసారి ఆలోచించు. వర్షం పడినప్పుడు నీళ్లు పుట్టాయి అనుకుంటాం కదా, అవే నీళ్లు ఎండిపోయినప్పుడు మళ్లీ మేఘాల్లోకి వెళ్ళిపోతాయి. అలాగే ఈ ప్రపంచంలో అన్నీ ఒక మూలం నుండి వస్తాయి, మళ్లీ అక్కడికే వెళ్తాయి. ఆ మూలమే కృష్ణుడు. అంటే కృష్ణుడు ఒక రకంగా అన్నిటికీ మొదలు కూడా అంతం కూడా అన్నమాట. సరిగ్గా చెప్పావు. అన్నిటిలో ఒకే మూలముందని అర్థం చేసుకోవడమే అదే నిజమైన జ్ఞానం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఇంకా అందంగా చెప్తున్నాడు. మత్తపరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నాకంటే గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఈ అన్నీ నాలో ఉన్నాయి, నేనే వాటిలో ఉన్నాను. ఎలా అంటే దారంలో పోగు చేసిన మణులలాగా. దారం కనిపించదు, కాని అన్ని మణులను ఒకటిగా పట్టుకుంటుంది. అమ్మా, మన దగ్గరున్న హారంలాగా? అవును మీరా, సరిగ్గా అలాగే. ఒక్కసారి ఊగించుకో. హారంలో మణులు ఉంటాయి కదా, ఒక్కో మణి వేరే రంగులో, వేరే ఆకారంలో ఉంటుంది. కాని అన్నిటినీ ఒకే దారం పట్టుకుంటుంది. ఆ దారం లేకపోతే మణులు చెల్లాచెదురైపోతాయి. అంటే కృష్ణుడు ఆ దారం లాంటివాడా? మనమందరం మనునుదమా? అదే కృష్ణుడు చెప్తున్నది. అన్నిటిలో ఒక సంబంధం ఉంది, అన్నీ ఒకే మూలానికి చెందినవి. అది అర్థమైతే ఏ ప్రాణిని చిన్నగా చూడాలని అనిపించదు. నాన్నా, అంటే చెక్కు కూడా మనలాంటివే కదా? అవి కూడా ఆ దారంలో మనులే కదా? అవును మీరా, అందుకే అన్నిటిలో దైవాన్ని చూడగలిగే మనిషికి అన్నీ పవిత్రంగా కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. కృష్ణుడు ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహ ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. ఇక్కడ కృష్ణుడు చాలా అందమైన విషయాలు చెప్తున్నాడు. నీళ్లలో ఉన్న రుచి నేనే అని చెప్తున్నాడు. చంద్రుడిలో, సూర్యుడిలో ఉన్న వెలుతురు నేనే అని చెప్తున్నాడు. వేదాలలో ఉన్న ఓంకారం నేనే, ఆకాశంలో ఉన్న శబ్దం నేనే, మనుషులలో ఉన్న శక్తి నేనే అని చెప్తున్నాడు. అమ్మా, నీళ్ళలో రుచి కృష్ణుడా? అంటే మనం నీళ్లు తాగినప్పుడు కృష్ణుడి తాగుతున్నామా? ఆరవ్, నవ్వొద్దు. అది చాలా లోతైన మాట. నీళ్లు తాగినప్పుడు ఆ రుచి అనిపిస్తుంది కదా, ఆ అనుభవంలో ఉన్న జీవం అది. ఆ జీవమే కృష్ణుడు అని చెప్తున్నాడు. అమ్మా, సూర్యుడి వెలుతురు కూడా కృష్ణుడా? అందుకే అది అంత అందంగా ఉంటుందా? మీరా, ఆ ప్రశ్న చాలా బాగా అడిగావు. కృష్ణుడు చెప్తున్నది ఏమిటంటే, ఈ ప్రపంచంలో మనం అనుభవించే ప్రతి అందమైన విషయంలో ఆయన ఉన్నాడు. నీళ్లల్లో రుచి, వెలుతురులో ప్రకాశం, ఆకాశంలో శబ్దం, ఇవన్నీ ఆయన ఉనికికి సంకేతాలు. నాన్నా, ఓంకారం అంటే ఏమిటి? అది కూడా కృష్ణుడా? ఓం అనే శబ్దం చాలా పురాతనమైనది ఆరవ్. అది ఉచ్చరించినప్పుడు ఒక ప్రత్యేకమైన అనుభవం కలుగుతుంది. మనసు శాంతిగా అవుతుంది. ఆ శక్తే కృష్ణుడు అని చెప్తున్నాడు. రోజూ మనం అనుభవించే విషయాలలో దైవాన్ని చూడగలిగితే జీవితం మరింత అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. ఇప్పుడు కృష్ణుడు మరిన్ని విషయాలు చెప్తున్నాడు. భూమిలో ఉన్న పరిమళం నేనే అని చెప్తున్నాడు. అగ్నిలో ఉన్న వేడి నేనే అని, అన్ని ప్రాణులలో ఉన్న జీవశక్తి నేనే అని,
తపస్సు చేసే వారిలో ఉన్న ఆ నిబద్ధత కూడా నేనే అని చెప్తున్నాడు. అమ్మా, భూమి వాసన అంటే వర్షం పడినప్పుడు వచ్చే వాసన? అవును మీరా, వర్షం పడినప్పుడు మట్టి వాసన వస్తుంది కదా, ఆ వాసన చాలా బాగుంటుంది. అదే పుణ్యమైన వాసన. ఆ వాసనలో కృష్ణుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. నాన్న, అన్ని ప్రాణులలో జీవశక్తి కృష్ణుడే అంటే కుక్క, పిల్లి, చీమ అన్నిట్లో కూడా. అవును ఆరవ్, అందుకే ఏ ప్రాణిని అనవసరంగా బాధపెట్టకూడదు. అన్నిటిలో ఉన్న జీవం ఒకటే, మూలం నుండి వచ్చింది. నాన్న, తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే ఒక పని కోసం చాలా కష్టపడడం మీరా. ఏదైనా నేర్చుకోవాలని మనసు పెట్టి అలసిపోయినా వదలకుండా ప్రయత్నించడం, అది ఒక రకమైన తపస్సే. ఆ నిబద్ధతలో కూడా కృష్ణుడే ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే నేను పరీక్షకు బాగా చదివినప్పుడు కూడా కృష్ణుడు నాలో ఉన్నాడా? ఆ శక్తి, ఆ ఏకాగ్రత, అది ఆయన నుండే వస్తుంది. అందుకే ప్రతి పనిని శ్రద్ధగా చేయడం, అదే నిజమైన భక్తి. భక్తి అంటే ప్రేమతో, శ్రద్ధతో జీవించడం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. చివరి శ్లోకం చాలా ముఖ్యమైనది. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, అన్ని ప్రాణులకు నేనే మూలమైన బీజాన్ని, అది ఎప్పటికీ మారదు. బుద్ధిమంతులలో ఉన్న బుద్ధి నేనే, శక్తిమంతులలో ఉన్న తేజస్సు కూడా నేనే. అమ్మా, బీజమంటే విత్తనం కదా, కృష్ణుడు విత్తనమా? అవును ఆరవ్, విత్తనమంటే ఏమిటో ఆలోచించు. ఒక చిన్న విత్తనంలో మొత్తం చెట్టు దాగి ఉంటుంది కదా. ఆ చెట్టు ఎంత పెద్దగా ఉంటుందో, ఎన్ని కొమ్మలుంటాయో, ఎంత నీడ ఇస్తుందో అన్నీ ఆ చిన్న విత్తనంలో ఉంటాయి. కృష్ణుడు చెప్తున్నది ఏమిటంటే, నేను అన్ని ప్రాణులకు ఆ విత్తనం లాంటి వాడిని. అన్నీ నా నుండే పుట్టాయి, నాలో ఉన్నాయి. మనలో ఉన్న బుద్ధి కూడా ఆయన నుండే వచ్చింది. నాన్న, అంటే నాలో కూడా కృష్ణుడు ఉన్నాడా? అవును మీరా, నీలో ఉన్న బుద్ధి, నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న శక్తి అన్నీ ఆయన నుండే వచ్చాయి. ఇది అర్థమైతే మనల్ని మనం చిన్నగా చూసుకోవాలని అనిపించదు. నాన్న, బుద్ధిమంతులలో బుద్ధి కృష్ణుడే అంటే నేను బాగా ఆలోచించినప్పుడు అది కృష్ణుడా? ఆరవ్, ఆ ఆలోచన చేయగలిగే శక్తి ఎక్కడ నుండి వచ్చింది? మనం తయారు చేసుకున్నామా? లేదు, అది మనకు ఇవ్వబడింది. ఆ శక్తి ఆయన నుండే వచ్చింది. అందుకే మన బుద్ధిని మంచిగా వాడటం, అదే ఆయనకు ఇచ్చే గౌరవం. మన ఆత్మ అంటే మనలో ఉన్న నిజమైన మనం. ఆ ఆత్మ కృష్ణుడి నుండే వచ్చింది. అది గుర్తుంచుకుంటే మనం ఎప్పుడూ ఒంటరిగా అనిపించదు. అమ్మా, కృష్ణుడు అన్నిటిలో ఉన్నాడని తెలిస్తే మనం ఏం చేయాలి? ఏదైనా మారుతుందా? మీరా, ఆ ప్రశ్న చాలా బావుంది. ఇప్పుడు వెనక్కి చూద్దాం. కృష్ణుడు ఏం చెప్పాడో, నీళ్లల్లో రుచి, వెలుతురులో ప్రకాశం, మట్టిలో వాసన, ప్రాణులలో జీవం, మనలో బుద్ధి అన్నీ ఆయనే అని చెప్పాడు. అంటే మనం రోజూ చూసే, తాకే, అనుభవించే ప్రతి విషయంలో ఆయన ఉన్నాడు. ఈ అర్థం మనసులో ఉంటే మనం ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు, వర్షం పడినప్పుడు, ఆకాశం చూసినప్పుడు అన్నీ వేరేగా అనిపిస్తాయి. నాన్న, కాని అందరికీ ఇది అర్థమవుతుందా? చాలా మంది పిల్లలకు ఇది తెలియదు కదా. తెలియకపోయినా పర్వాలేదు ఆరవ్, మనకు తెలిసినప్పుడు మనం వేరేగా ప్రవర్తిస్తాం, అది చాలు. అన్నిటిలో ఒకే మూలం ఉందని తెలిసిన మనిషి ఇతరులను నొప్పించడు, ప్రకృతిని పాడు చెయ్యడు. అమ్మా, నేను ఇకపై వర్షం పడినప్పుడు మట్టి వాసన చూస్తే కృష్ణుణ్ణి గుర్తు చేసుకుంటాను. మీరా, అదే నిజమైన భక్తి. భక్తి అంటే ప్రేమతో, శ్రద్ధతో జీవించటం. గుడికి వెళ్ళటం మాత్రమే కాదు, రోజూ జీవితంలో ఉన్న అందాన్ని చూడగలిగితే, అందులో కృష్ణుణ్ణి చూడగలిగితే అదే నిజమైన భక్తి. నాన్న, అర్జునుడికి ఇవన్నీ విన్నప్పుడు ఏమనిపించిందో ఆలోచిస్తున్నాను. అతను యుద్ధం గురించి అడిగాడు, కృష్ణుడు ఇంత పెద్ద విషయాలు చెప్తున్నాడు. ఆరవ్, అదే కృష్ణుడి మహత్తు. అర్జునుడు యుద్ధం గురించి అడిగాడు, కానీ కృష్ణుడు చెప్తున్నది ఈ ప్రపంచమంతా ఒకే మూలం నుండి వచ్చింది, అన్నిటిలో నేనే ఉన్నాను అని. ఈ అర్థం అర్జునుడికి తెలిస్తే అతనికి తన కర్తవ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అన్నిటిలో ఉన్న ఆ ఒకే మూలాన్ని గుర్తించడం, అదే నిజమైన జ్ఞానం. అదే ఈ శ్లోకాలు మనకు చెప్తున్నాయి. ఈరోజు కృష్ణుడు చాలా అందమైన విషయాలు చెప్పాడు. నీళ్లలో రుచి, వెలుతురులో ప్రకాశం, మట్టిలో వాసన, అన్ని ప్రాణులలో జీవం, అన్నీ ఆయనే అని చెప్పాడు. ఇప్పుడు అర్జునుడు ఇది అన్నీ వింటున్నాడు. నాన్న, కృష్ణుడింకా ఏం చెప్తాడు? ఇంకా ఉందా? ఉంది ఆరవ్. తర్వాతి శ్లోకంలో కృష్ణుడు చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, కానీ నిజంగా నన్ను తెలుసుకునేవారు చాలా తక్కువ మంది అని చెప్తున్నాడు. ఎందుకు తక్కువ మంది? ఏం అడ్డుపడుతుందో? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. అమ్మా, ఏం అడ్డుపడుతుంది?